హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చేని నాగమణి. ఈరోజు నా స్టైల్ను చిక్కుడుగాయ కర్రీ చేస్తున్న చూడండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. వేగినాక పోపు దినుసులు వేగుతున్నాయండి. వేగినాక కరివేపాకు వేసుకున్న, మళ్ళీ ఆనియన్స్ కూడా వేసినండి. ఆనియన్స్ వేగుతుండగా కొంచెం సాల్ట్ వేస్తున్నాండి. ఆనియన్స్ వేగడానికే కొంచెం సాల్ట్ వేస్తున్నా. కలుపుకోవాలి. కొంచెం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ వేగుతున్నాయి. కొంచెం వేగినాక పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసుకుంటున్నాండి. నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నా అండి. నేను చూపించలేదు మీకు. ఉడకబెట్టిన చిక్కుడుకాయలే వేసి నేను వేసుకొని కలుపుకుంటున్నా. మగ్గించడానికి నేను మూత పెట్టినండి. ఒక 5 మినిట్స్ వేగినాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెడుతున్నాండి. మూత తీసిన కొంచెం కలుపుకొని అందులో ఒక టమాటా చిన్నది, కొంచెం ఇవాళ దాకా ఆనియన్ వేయడానికి కొంచెం వేసినండి. ఇప్పుడు కూరకు సరిపోను సాల్ట్ వేసిన. ఇప్పుడు సరిపోను కారం, ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మగ్గుతుండగా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసిన. మళ్ళీ మూత పెట్టుకున్నాండి. ఒక 2 నిమిషాలు మగ్గితే కూర రెడీ అవుతుందండి. కూర రెడీ అయిపోయిందండి. మ్యాక్సిమం కర్రీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాండి. వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.